వెల్కమ్ టు MG9 న్యూస్. కౌతాలం మండలంలో శరవేగంగా అభివృద్ధి పనులు. కర్నూలు జిల్లా కౌతాలం గ్రామ పరిధిలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో కౌతాలం మండలం కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద్ ఆచారి ఆధ్వర్యంలో నిధులతో పల్లేరుగేరి మరియు తలారిగేరి ఎస్సీ కాలనీలో కొండగేరి ఏరియాలో సీసీ రోడ్లను మరియు డ్రైనేజీలు వేయడం జరిగింది. కౌతాలం గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ మాట్లాడుతూ గడప గడపలో ఇచ్చినటువంటి హామీలను తమ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇచ్చిన మాట విధంగా వాటిని నెరవేర్చారని తెలిపారు. కౌతాలం ఎంపీటీసీ రాజా అహ్మద్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి, యువనేత ప్రదీప్ రెడ్డికి మరియు మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద్ ఆచారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి మాట్లాడుతూ అభివృద్ధి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ మా బాలనాగిరెడ్డి అని వారిని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లేనటువంటి అభివృద్ధిని ఈ ప్రభుత్వంలో చేసి చూపించామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద్ ఆచారి, సర్పంచ్ పాల్ దినకర్, వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి, ఉప సర్పంచ్ సక్రి తికయ్య, ఉమాపతి, చైర్మన్ బడ్డా. MG9 న్యూస్ తో కౌతాలం రిపోర్టర్ మహబూబ్ బాషా. నమస్తే. ఈరోజు తలారిలో సీసీ రోడ్ వేయడం జరిగినది. అలాగే గత 40 సంవత్సరాల ఈ ఏరియాలో ఎవరు వేయలేదు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు టీడీపీ నాయకులు వచ్చి గరసేయడము లేదా కంకర ఇసుక వేయడము జరిగింది. మళ్ళా ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళా కంకర కానీ ఇసుక కానీ తీసుకోపోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే సార్ దృష్టికి వస్తే ఎమ్మెల్యే సార్ మాట ఇచ్చిన తరపునే ఈరోజు గడప గడప నిధిలో ఏదైతే మనకు సచివాలయంకి 40 లక్షలుగా ఏమైతే వచ్చినదో ఆ 40 లక్షలకు సంబంధించిన అమౌంట్లో దాదాపుగా 250 మీటర్స్ ఉంది. ఆ 250 మీటర్స్ కు సీసీ రోడ్ అండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయినది. పని స్టార్ట్ చేసినాం. మళ్ళా ఎక్కడైతే మనకు ఇబ్బందులు ఉంటే అక్కడ కానీ ఎమ్మెల్యే సార్ వేయడం జరిగినది. కొన్ని కాలనీలో డ్రైనేజ్ అయితే సీసీ రోడ్ అయితే వేయడం జరిగినది. తలారి ఏరియాలో, ఎస్సీ కాలనీలో, ఉప్పర ఏరియాలో, అలాగే వైఎస్ఆర్ నగర్లో వేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే సహకారం ఎప్పటికి ఇలాగే ఉంటుంది. రాబోయే కాలంలో ఎమ్మెల్యే సార్ని మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. ఎందుకంటే అభివృద్ధిలో మా ఎమ్మెల్యే సార్ ఎప్పుడు ముందుంటాడు. మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. అందుకోసమే ఆ మంత్రాలయం సోదరులకి, ఎమ్మెల్యే సార్లకి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. కౌతాలం మండలం తరఫున నా పేరు పాల్ దినకర్, సర్పంచ్. అందరికి నమస్కారం. ఈరోజు గడప గడప ప్రచారంలో ఏదైతే నిధులు వచ్చినాయో అదేవిధంగా గడప గడప ప్రచారంలో మన శ్రీ వై బాలనాగిరెడ్డి అన్న గారు, అదేవిధంగా వై ప్రదీప్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా అమ్మగారు, మన కౌతాలం మండల్ కన్వీనర్ అయిన శ్రీ ప్రహ్లాద్ ఆచారి ధని గారు, అదేవిధంగా కౌతాలంలో లోకల్ ఉన్న ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, వాలంటీర్స్ ప్రతి ఒక్కరు గడప గడప ప్రచారం భాగంగా వచ్చినారు. ఆ రోజుల్లో ఎమ్మెల్యే సార్ ఏ విధంగా అయితే మాట ఇచ్చినాడో ఈ నిధులు ఎక్కడైతే రోడ్లు అదే రోడ్లు వేయాలని ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పడం వల్ల ఈ రోజు నిధులు కౌతాలంకి రావడం జరిగింది. ఒక సచివాలయంకి 40 లక్షలు రావడం జరిగింది. అదే విధంగా అదే పేమెంట్ తో ఈ రోజు ఇక్కడ తల్లారి వీధిలో ఒక రోడ్డు, అదే విధంగా ఉప్పర్ వీధిలో ఒక రోడ్డు, అదే విధంగా మారమ్మ టెంపుల్ దగ్గర ఒక రోడ్డు, తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ నగర్ లో కూడా డ్రైనేజ్ అండ్ రోడ్ వేస్తున్నాం. అదే విధంగా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే కష్టం ఉంటారో, ఎక్కడైతే రోడ్ లేవో, ఎక్కడైతే నీళ్లు వర్షం నీళ్ళు కానీ అది కానీ అక్కడ నీళ్ళు పడితే కూడా ప్రతి ఒక్క వర్క్ చేయాలని ఎమ్మెల్యే సార్ ఆదేశం మేరకు మన సర్పంచ్ పాల్ దినకర్ అదేవిధంగా ప్రహ్లాద్ ఆచార్యుడని ద్వారా ప్రతి ఒక్క వరకు జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి, అదేవిధంగా మన రిపోర్టర్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. ఉన్న ఏరియాలో కూడా చాలా వరకు పట్టించుకోలేదు. అటువంటి సమస్యలను కూడా ఇప్పుడు గ్రాంట్ కింద వేసుకొని అందరు మన వాళ్ళు పెద్దలందరూ ఒక్కొక్కరు సొంత నిధులతోటి ఇప్పుడు మొత్తం అందరికీ సమకూరుస్తున్నారు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, బాపురం రోడ్డుకి డ్రైనేజీలు దర్గా వరకు కూడా వేస్తున్నారు. ఎంపీపీ గ్రాంట్ ఎమ్మెల్యే అయినా కూడా మనకి పైన ప్రభుత్వం లేనందుకు టీడీపీ ఉంది. అప్పుడు అయినా మన ఏరియాలో కొన్ని పనులు చేయలేదు. వాళ్ళు అప్పుడు మన ఎమ్మెల్యే ఉన్న పని చేసేటప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు. సరే ఇప్పుడైతే మనకి కింద పని కాబట్టి టైం తక్కువ ఉన్న గ్రాంట్స్ లేకపోయినా తెప్పించుకొని మన ఎమ్మెల్యే గారు బాలనాగిరెడ్డి గారు, మన మండల కన్వీనర్ ప్రాచార్య గారు కష్టపడి ఫండ్తో ఇప్పుడు
మిగిలిన రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా మంది సంతోషం చెప్పుకున్నారు. గడప గడపలో మాట ఇచ్చిన బాలనాగిరెడ్డి అన్న గారు మాట ఇచ్చిన కోసము పనులు జరుగుతున్నాయి. గత అయితే టీడీపీ ప్రభుత్వంలో మాట ఇస్తారు కానీ పనులు చేయరు. అంత డూపు టీడీపీ ప్రభుత్వంలో జగనన్న పరిపాలనలో మాట ఇచ్చినట్టు మడమ తిప్పడం లేదు. జగనన్న మాట ఇచ్చినాడు, బాలనాగిరెడ్డి అన్న మాట ఇచ్చినట్టు గడప గడపలో వచ్చినారు కాబట్టి ఈ వీధిలో రోడ్లు లేడు, రోడ్లు వేసినారు. మాట ఇచ్చిన వెంటనే రోడ్లు వేసినారు. ఒక సచివాలయానికి 40 లక్షలు వచ్చినాయి. ఈ రోడ్ అయింది, మారమ్మగుడి టెంపుల్ అయింది, ఉప్పరగేరులో 6 రోడ్లు కూడా వేసినారు. వైఎస్ఆర్ కాలం మళ్ళీ నెక్స్ట్ వేస్తున్నారు ఇంకో వారంలో. ఆ పని కూడా జరుగుతుంది. ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే పొలాయిలు లేవో మన బాలనాగిరెడ్డి మాట ఇచ్చినట్టే మళ్ళీ ఏదైతే పని ఉందో త్వరగా చేస్తున్నారు వెంటనే. నమస్కారం.